ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి మండలం హనుమాన్ నగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే దయానంద్ పాల్గొన్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆయన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల బాధలు తెలుసుకునేందుకే ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే దయానంద్ తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బెదిరింపులు ఉండవన్నారు. మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు మన సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు 100 రోజుల్లో చేస్తామని మాట ఇచ్చున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే 2 గ్యారెంటీలకి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. అది మనకి మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇది ఎంతో హర్షణీయము. అందుకని మనం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. ఆరోగ్యశ్రీ పథకం కూడా 10 లక్షలకు పెంచడం జరిగింది. దీనివల్ల అంతే కీళ్లు మార్పిడి ఆపరేషన్ మోకాళ్ళు, ఇప్పుడు చాలా మందికి మోకాళ్ళు దెబ్బతినేంత ముందు ఆరోగ్యశ్రీలో రాక అన్ని లక్షంది. అలాగే అరుదైన ఇంకా ఎక్కువ ఖర్చు అయిన ఆపరేషన్లన్నీ కూడా ఆరోగ్యశ్రీ కింద అవుతాయి. దానివల్ల ఎంతో మంది పేదలకి మనం ప్రాణహాని నుంచి కాపాడుకోవచ్చు. అందుకోసం కూడా రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే మన ప్రభుత్వం ఏర్పడి 20 రోజుల లోపలే మిగతా 6 గ్యారెంటీల అమలు కోసం మనం అన్ని కలిపి ఒక అప్లికేషన్ ఫామ్ లోనే ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క అప్లికేషన్ పెట్టుకొని అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మనం అధికారులే మన ముందుకు వచ్చి మన విన్నతులు స్వీకరించి మనకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా మనం ఒక అప్లికేషన్ తోటి ఫిల్అప్ చేసి సక్రమంగా అక్కడ అందించి, అలాగే ఈ 5 పథకాలే కాకుండా ఇంకా మనకి ఏమన్నా అప్లికేషన్స్ కావాలన్నా కూడా మీరు మామూలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.